హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీమియర్ ప్రో జర్నీలో ఇది డే 3. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి రెజల్యూషన్ నేను క్లియర్ చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక ఇమేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ ఇమేజ్ ని జూమ్ చేసి చూద్దాం. ఇప్పుడు జూమ్ చేశాను. జూమ్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఒక పిక్సెల్ అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ పిక్సెల్ కనబడితే ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఫోటో జూమ్ చేస్తే అన్ని పిక్సెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 1 hour ఈజ్ ఈక్వల్ టు 16 minutes, 1 minute ఈజ్ ఈక్వల్ టు 16 seconds, 1 second ఈజ్ ఈక్వల్ టు 24 frames. అంటే అన్ని ఉంటాయి ఫ్రేమ్స్. 1 minute ఈజ్ ఈక్వల్ టు 16 seconds ఇంటూ 24 frames ఈజ్ ఈక్వల్ టు 1440 frames రిలీజ్ అవుతాయి. సినిమాలో మీరు 4Kలో అలాగే 3Dలో ఎలా చూస్తారు అనుకుంటున్నావు, ఈ ఫ్రేమ్స్ వాడే మీరు చూస్తారు. ఎట్లా అంటే ఇంకా స్మూత్ గా ఉండడానికి, మంచిగా మీకు కనబడడానికి ఈ ఫ్రేమ్స్ కానీ పిక్సెల్స్ అనేవి మంచిగా ఉంటే అప్పుడు మీకు సినిమా కానీ వీడియో కానీ మంచిగా ఏర్పడుతుంది. రెజల్యూషన్ ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో ఎలా చేసుకోవాలో చెప్తాను క్లియర్ గా. ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీక్వెన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెజల్యూషన్ అనేది ఓపెన్ అవుతుంది. 19:20 ఉన్నది, 10:80 ఉన్నది, అంటే 16:9 రేషియోలో ఉన్నది. అంటే ఇది ల్యాండ్స్కేప్ లో ఉన్నది. ఇప్పుడు మనం పోర్ట్రేట్ లో మార్చుకోవాలి అంటే ఈజీగా 10:80 పెట్టాలి. అంటే అటు పెట్టేయాల్సి అది. ఓకే కొట్టేస్తున్నా. ఇప్పుడు ఫ్రేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీకు ఫ్రేమ్ అనేది చేంజ్ అయింది. చూడండి ఇక్కడ మీకు 9:60 రేషియోలో చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ చేయాలి. ఇప్పుడు అటు చేయండి. చేంజ్ చేస్తే ఇక్కడ మీకు ఇటు అవుతుంది. ఇటు 16 వస్తుంది, ఇటు 9 వస్తుంది. ఓకేనా? అలాగే మీకేమో డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. కొత్త చూస్తే మన ఛానల్ ని జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, అలాగే ఫాలో కూడా చేసుకోవాలి. కలిసి గ్రో అవుదాం. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.